హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు హీరో కార్తికేయ. ఏ హీరోకైనా ఒక సినిమా చాలు వాళ్ళని చిరస్థాయిగా నిలబెట్టేయడానికి సినిమా ఇండస్ట్రీలో. అలాంటి సినిమా RX-100 తనకు ఆల్రెడీ పడింది, కానీ అలాంటి ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మధ్యలో కొన్ని హిట్స్ అయ్యాయి, కాకపోతే అనుకున్నంత పేరు ఇంకా సాధించారు అని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఆ ప్రయత్నంలో ఉన్నారా? కార్తికేయని అడిగి తెలుసుకుందాం. మనం ఈరోజు ముఖ్యంగా మాట్లాడబోతున్న సినిమా భజే వాయువేగం. మరి ఇది టీజర్ చూసిన వాళ్ళకైతే అనిపిస్తుంది ఒక అడ్రినలిన్ రష్ ఉన్నట్లుగా, అంటే ఒక మొత్తం ఒక చేజింగ్ టైప్లో అనిపిస్తుంది, ఫుల్ ఫాస్ట్గా రన్ అవుతున్నట్లుగా ఆ టీజర్. ఇంకా ట్రైలర్ లేదంటే సినిమా చూసినప్పుడు మనకి ఇంకా ఎలా అనిపిస్తుంది అనేది రిలీజ్ అయ్యాక మాట్లాడుకోవాలి. ప్రస్తుతం అయితే కార్తికేయతో మాట్లాడదాం. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో మనం ఇంతకుముందు వేరే మూవీకి కలిసాను, బట్ ఏ మూవీకో గుర్తు రాలేదు నాకు పర్టికులర్. బట్ ఎనీవేస్ చావు కబురు చల్లగా టైం అనుకుంటా. నాకు ఆ సినిమా నచ్చింది, నిజానికి తెలుసా, నచ్చింది, చూసాను. ఇది ఎందుకు దీన్ని మరి అంటే హిట్ టాక్ రాలేదు, ఎందుకైందా నాకు అర్థం కాలేదు. బట్ ఆ టైంలో ఈవెన్ వీ హ్యాడ్ బిగ్ హోప్స్ ఆ మూవీ మీద. అంటే టైటిల్ ఏమో బహుశా అదేమన్నా అంటే ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత వీ కెన్ గెట్ లైక్ చాలా రీజన్స్ మనకి వెతుకుతాము. అంటే మేబీ అది కొంచెం ఏమన్నా నెగిటివ్ గా వెళ్ళిందో ఎందుకనో. అంటే దేర్ మల్టిపుల్ రీజన్స్ అండి. అంటే లైక్ ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ చెక్, చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక మూవీ అంటే ఐ బిలీవ్ ఒక మూవీ వర్క్ అవ్వలేదు ఆర్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు అంటే మన సైడ్ డెఫినెట్లీ ఏదో మిస్టేక్ ఉంటుంది. అదేంటో చూసి రెక్టిఫై చేసుకోవాలని నేను బిలీవ్ చేస్తాను. ఓకే, ఏమో నాకైతే మీ సైడ్ మిస్టేక్ ఏం మిస్టేక్ అంటే ఎందుకు పోయిందో తెలియదు. అంటే మీకు అంటే అందరికీ అనిపించుంటే హిట్ అయ్యేది కదండి డెఫినెట్లీ. అలా అంటారా? అందరికీ నచ్చిన మూవీ హిట్ అవ్వకుండా ఉండదు కదా. డెఫినెట్లీ అందరికీ దేర్ మస్ట్ బి సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద మూవీ. అందుకే కదా అందరూ అనుకోలేదు. లైక్ దేర్ ఆర్ గుడ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ హూ లైక్ దట్ ఫిలిం. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అలా అయితే ఇక్కడ ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఉంది. RX-100 మరి కొంతమందికి నచ్చలేదంటారు, కానీ ఎక్కువ మందికి నచ్చింది. రైట్, అది పెద్ద హిట్ అయింది. సో మెజారిటీకి నచ్చి ఎక్కువ మందికి నచ్చి అండ్ నచ్చిన వాళ్ళకి ఎంత. ఇప్పుడు RX-100 ఒక్కొక్కళ్ళు 7-8 టైమ్స్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు థియేటర్లోనే. సో అంత లెవెల్లో నచ్చినప్పుడు అది డెఫినెట్లీ హిట్ అవుద్ది. సో ఎంతమందికి నచ్చింది, ఏ లెవెల్లో నచ్చింది అనేది డిపెండ్ అవుద్ది కదా. నేను మిమ్మల్ని కలవడానికంటే ముందుగా మీరు బాగా గుర్తుండడానికి కారణం ఒకటి చెప్పనా ఎగ్జాంపుల్. కొంతమంది కొన్ని సినిమాలు చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటారు కదా, అలాగా ఒక బాగా రిమోట్ ఏరియా, ఈవెన్ బస్ సర్వీస్ కూడా లేని ఒక ఊర్లో ఈ సినిమా చూసి RX-100 డబ్బులు నన్ను అడిగి మరీ కొనుక్కున్నాడు మా కజిన్ ఆ బండి. అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యా, అంటే అప్పు తీసుకున్న వారు ఆ బండి కొనాలని ఒక పిచ్చి. అంత ఇంపాక్ట్ ఎందుకు చూపించిందో, ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఏంటో నాకు తెలియదు. కానీ అలాగా ఒక ఎగ్జాంపుల్ కాదు, చాలా మంది ఉన్నారు. అది చూసిన తర్వాత RX-100 ఇంకా ఎక్కడెక్కడ దొరుకుతుందో సెర్చ్ చేసి కొనేవాళ్ళు. జరిగింది అది. మీకు అలాంటి ఒక మంచి మీ సినిమా ద్వారా మీకు ఇలాంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నది ఏదైనా వచ్చాయి ఇలా నోటీస్కి? అంటే అన్నిటికంటే అంటే ఇప్పుడు RX-100 అన్నిటికంటే పెద్దది జరిగిన వాటిల్లో నాకు. బట్ స్పెషల్ థింగ్స్ కూడా ఫస్ట్ టైం కదా అది నాకు. అంటే ఫస్ట్ టైం నేను ఆడియన్స్కి తెలియడమే అంత బ్యాంగ్లో తెలిసాను ఆ మూవీ ద్వారా. సో ఆ మూవీకే ఉండినాయి మోస్ట్ స్పెషల్ థింగ్స్. అయితే ఫస్ట్ టైం థియేటర్లో అంత క్రౌడ్ కానీ, ఆటోస్ వెనకాల నా ఫోటో పెట్టుకోవడం కానీ, RX-100 ఒక అబ్బాయి మన ఎక్కడో ఏదో ప్రమోషన్కి వెళ్ళినప్పుడు టాటూ వేసుకొని ఉన్నాడు RX-100 అని. సో అట్లాంటివన్నీ ఆ సినిమాకి జరిగిపోయినాయి. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మేబీ అప్పటి వరకు అబ్బాయిలు సైడ్ నుంచి జరిగిన ఎవరు చూపించాము మేము అనేసరికి చాలామంది అబ్బాయిలు కనెక్ట్ అయ్యి అదొక రీజన్ ఉండొచ్చు. And there like multiple reasons, but then I'm really blessed as ఆ మూవీ ఆ మూవీతో నా కెరీర్ స్టార్ట్ అయ్యి అంత మీరు చెప్పినట్టు అలా బైకులు కొనుక్కోవడం కానీ ఇదన్నీ జరగడము. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ ఫర్ దట్. ఓకే, ఎన్టీఆర్ గారు ఇంతకుముందు చెప్తుండేవాళ్ళు, రాజమౌళి గారు సింహాద్రి తీసిన తర్వాత ఆయనకి చాలా ప్రాబ్లం అయింది, ఎందుకంటే అంతటి హిట్ అందుకోవడానికి కొంచెం కష్టమైంది అని చెప్పి. మీకు RX-100 తర్వాత అలాగే అనిపించిందా? లేదంటే మరీ మాది సింహాద్రి లెవెల్ మూవీ ఏం కాదు. బట్ ఐ నో అదే అంత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు అంటున్నారు. అంటే నాకు మెయిన్ థింగ్ అండి,
అది కెరీర్ స్టార్టింగ్లోనే వచ్చేయడం ఆల్మోస్ట్ లైక్ నో ఫస్ట్ సినిమా లాంటిది. అంటే ముందు మూవీ రీజన్ ఐ లైక్ వెరీ న్యూ ఇన్ టు ద ఇండస్ట్రీ. ముందు చేసిన మూవీ కూడా అసలు సరిగ్గా రిలీజ్ కూడా ప్రాపర్గా అవ్వలేదు. సో అందరికీ ఇదే డెబ్యూ మూవీ లాగా అయింది. సో అది అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేసరికి ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ప్రిపేర్డ్ లేకుండే అంత పెద్ద బ్లాక్ బస్టర్కి. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. అండ్ నేను ఆబ్వియస్లీ రీజన్స్ ఇచ్చుకోవడం అని కాదు, కానీ మనకి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఏది కరెక్ట్ ఏది రాంగో ఒక ఎక్స్పీరియన్స్ మనతోని చెప్పేవాళ్ళు ఉండరు. సో అంత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చింది. అండ్ మీకు 10 మంది 10 విషయాలు చెప్తుంటారు, అన్నీ రైటే అనిపిస్తుంటాయి. దాంట్లో మనకి ఏది ఎగ్జాక్ట్ కరెక్ట్, ఏ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ అనేది 100% మనం క్లారిటీగా అప్పుడు చేసేంత ఎక్స్పోజర్ కానీ ఆ నాలెడ్జ్ కానీ నాకు అప్పుడు లేదు. అది అదే చెప్పాలంటే దెబ్బలు తింటూ నేర్చుకున్నాను. సరేలే, అంటే అంత పెద్ద పెద్ద మెగాస్టార్ లాంటి వాళ్ళకి ఇప్పుడు కూడా అంతమంది ఉన్నా అంత అనుభవం ఉన్నా ఆయన సినిమాలు ఫెయిల్ అవ్వని ఏమన్నా ఉందా? సినిమాలు ఫెయిల్ అవ్వడం బట్ అంటే మేబీ ఇఫ్ ఐ గో అండ్ రీచెక్ వర్క్ అయిన అంటే పార్ట్లీ వర్క్ అయిన మూవీస్ ఉన్నాయి. గునా కానీ 90ml కానీ లైక్ అంటే దే ఆర్ నాట్ బిగ్ హిట్స్ బట్ కొంచెం బాగానే ఆడినాయి, సాంగ్స్ హిట్ అయినాయి, దానివల్ల నాకు పేరు రావడం, గ్యాంగ్ లీడర్ వల్ల నాకు మంచి పేరు రావడం, ఇవి అయినాయి. బట్ ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ చెక్ మేబీ నా డెసిషన్స్ వల్ల లేకపోతే నాకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం వల్ల అట్లీస్ట్ ఇంకొక 1-2 మంచి హిట్స్ నేను తీసుకోలేకపోయా అనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఉంది. ఓకే, ఒక డౌట్ వచ్చింది చాలా మందికి, నానీస్ గ్యాంగ్ లీడర్ తర్వాత మీరు ఎక్కువ ఏమన్నా విలన్ రోల్స్లో వస్తారేమో అని. అంటే నాకు ఓకేనండి, అంటే విలన్ రోల్స్ అంటే టోటల్ విలన్ రోల్స్ కాకుండా గ్యాంగ్ లీడర్లో లాగా అంత హీరోయిక్ విలన్ ఉండి కథ తన చుట్టూ తిరుగుతూ ఆ సినిమా ద్వారా నాకు ఎంత పేరు వచ్చిందో అలాంటి క్యారెక్టర్స్ జనరల్లీ రాయరు. అన్ని మూవీస్లో అంత స్ట్రాంగ్గా ఉండే విలన్స్ కానీ అంత క్యారెక్టర్ ఓరియంటెడ్ విలనిజం కానీ ఉండదు. అక్కడ ఉన్న మెయిన్ హీరోస్ కూడా ఒప్పుకోకపోవచ్చు. బికాస్ నాని గారు హ్యాస్ దట్ థింగ్ మూవీకి ఆయనకున్న నాలెడ్జ్కి దానికి ఆయన యాక్సెప్ట్ చేశారు. లైక్ వీ డోంట్ నో మిగతా హీరోస్తో ఎలా ఉంటుందో. సో చెయ్యను అని కాదు, దాని తర్వాత చేస్తాను అని కాదు, బట్ అలాంటివి ఎప్పుడో ఒకసారి రేర్గా అవుతాయి ఒక హీరో చేయగలిగే విలన్ రోల్ రావడం. సో నేను అదేమి పెద్ద బోల్డ్ డెసిషన్ అదంతా ఏమనుకోను. ఆ కథ విన్నప్పుడు నాకు ఫస్ట్ విక్రమ్ గారు నాకు చెప్పే ముందు నేను పెద్ద ఇంట్రెస్టెడ్ లేకుండే, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకులే ఇప్పుడే విలన్, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్నాం కదా అని. బట్ వన్స్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ నేను ఇమీడియట్లీ ఎస్ చెప్పేశాను. బట్ అట్లాంటిది నాకు మళ్ళీ వినలేదు అంతే. ఓకే, అలాంటి కాంబినేషన్స్ ఏమైనా వచ్చాయా మీకు? అంటే ఇప్పుడు అందులో అంటే మీరు ఆయన ప్రొటగనిస్ట్ యాంటగనిస్ట్గా ఉన్నారు, కానీ నార్మల్గా అయినా ఇద్దరు హీరోలు ఇలాంటి కాంబినేషన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏవైనా విన్నారా స్టోరీస్ అసలు? ఈ మధ్య కాలంలో అయితే రాలేదండి కదా, అలాంటి కాంబినేషన్స్ ఈ మధ్య రాలేదు కూడా, రిలీజ్ అవ్వలేదు. నాకు కూడా ఆఫర్స్ కూడా అట్లాంటివి ఏం రాలేదు. కొన్ని విలన్ ఐ మీన్ అదర్ హీరోస్లో విలన్ రోల్స్ వచ్చినాయి. నాకు నేను అనుకున్న క్యారెక్టర్ లెవెల్కి లేకపోవడం వల్ల చేయకపోవడం అట్లాంటివి అయినాయి. బట్ ఇద్దరు హీరోలది అంతగా రాలేదండి. ఎలా ఉంటుంది అనిపిస్తుంది మీకు అంటే చేస్తే? మీకు ఇప్పుడు వరకు ఆ అనుభవం అక్కడ అందులో చేశారు కానీ అది వేరే. అవును, అది హీరో విలన్, ఇట్స్ నాట్ టూ హీరో ఫిల్మ్. అలా ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే అలాంటి ఇప్పుడు అలా అంటే జనరల్లీ అలాంటివి ఇంకా కథలు కరెక్ట్గా సెట్ అవ్వడం కష్టం. రాజమౌళి గారికి అంటే అది కుదిరింది RRRలో, అది ప్రాపర్గా ఇద్దరిని పెట్టి. ఇప్పుడు మన RRR లెవెల్ నేను అలా పోల్చట్లేదు, బట్ స్క్రీన్ ప్లేలో ఇద్దరు హీరోలను పెట్టి ఆ స్పేస్ మ్యాచ్ చేయడం. మహేష్ బాబు వెంకటేష్ గారి సీతమ్మ వాకిట్లో ఉంది. అది అవి ఎప్పుడో ఒకసారి అవుతున్నాయి డెఫినెట్లీ. అంటే ఒకవేళ జరిగితే మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఆడియన్స్కి కానీ ట్రేడ్కి కానీ, అరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నట్టు డెఫినెట్లీ అనిపిస్తుంది. బట్ రాసుకొని తీసుకురావాలి, అది ఎవరన్నా మన చేతిలో లేదు కదా. రైట్, భజే వాయువేగం ఇది టైటిల్ దగ్గర నుంచి వస్తా. భజే వాయువేగం అంటే అర్థమైపోతుంది ఇక్కడ మనకి అదే ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు టైటిల్లో. ప్లస్ మీరేమో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. ఏంటి ఇది మొత్తము అంటే ఆయన ఇది హనుమాన్కి ఫ్యాన్ అని వెళ్ళారా, లేకపోతే మీరు ఫేవరెట్స్ ఆయన ఫ్యాన్స్ కాబట్టి వెళ్ళారా, ఎలా ఇది మొత్తం? అది నిజం చెప్పాలంటే కుదిరిందండి. ఎందుకంటే ఇప్పుడు టైటిల్ భజే వాయువేగం అనేది ఆబ్వియస్లీ ఆంజనేయ స్వామికి సంబంధించిన టైటిల్. బట్ మూవీలో డివోషనల్ ఎలిమెంట్ ఏమీ ఉండదు.
ఈ ఆ స్పీడ్కి ఆ స్పీడ్కి పెట్టింది. అండ్ ఒక యూనో మా సినిమాలో ఉండే ఎమోషన్కి ఒక ఇంగ్లీష్ టైట్లో లేకపోతే అది కరెక్ట్ కాదు. యూనో ఎంత అడ్రినలిన్ ఉన్నా ఏమున్నా ద మెయిన్ థింగ్ విచ్ హుక్స్ ఆర్ ఫిలిం ఆర్ బాగా మా సినిమా దేని గురించి అంటే ఎమోషన్ గురించి. ద ఫాదర్ సన్ ఎమోషన్ ఇన్ ద ఫిలిం, దట్స్ ద మెయిన్ పార్ట్ మా మూవీలో. సో ఆ టైటిల్ సౌండ్ కూడా ఇట్ షుడ్ లుక్ తెలుగు సౌండ్ ఉండాలి, మన ఎమోషనల్ సౌండ్ ఉండాలి. సో దానికి ప్రొడ్యూసర్స్ సజెస్ట్ చేశారు ఈ టైటిల్. సో ఐ థాట్ డెఫినెట్లీ బాగుంటుందని. బట్ సో పాయింట్ ఏంటంటే ఇది డివోషనల్ ఎలిమెంట్ ఏమీ ఉండదు ఫిలింలో ఒకటి. అండ్ చిరంజీవి గారిది అవ్వడము నిజంగా అది కోఇన్సిడెన్స్ అండి. ఎందుకంటే ఆ టైంకి చిరంజీవి గారు విశ్వంబర సెట్లో హనుమంతుడి విగ్రహం ముందు ఫైట్ సీన్ చేస్తున్నారు. అదే టైం మన యూవి క్రియేషన్స్లోనే మూవీ అవుతుంది కదా అండి. సో మన విక్కీ గారు అడిగినప్పుడు ఆబ్వియస్లీ హీ వాజ్ వెరీ స్వీట్ అండ్ ఇమీడియట్లీ నేను ఆయనకి పరిచయము, ప్రొడక్షన్ అదే ప్రొడక్షన్లో ఆయన కూడా వర్క్ చేస్తున్నారు. సో హీ ఇమీడియట్లీ సెడ్ ఎస్. అది అలా కుదిరింది. అంటే ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో ఆ టైంకి చేయకపోయినా, ఇది అవ్వకపోయినా, హనుమంతుడి విగ్రహం అక్కడ లేకపోయినా, ఈ సినిమా టైటిల్ ఇది కాకపోయినా, ఏది అవ్వకపోయినా ఇది కుదిరేది కాదు. సో అంటారు కదా జనరల్లీ తిరుపతికి మనం వెళ్ళాలంటే పిలిపించుకోవాలని, అలా జరిగింది అంతే. ఆయనే పిలిపించుకున్నారు. ఇలాంటి బిలీఫ్స్ ఉంటాయా మీకు? ఉంటాయండి డెఫినెట్లీ. మనము ఎంత కష్టపడ్డా ఏం చేసినా దెర్ మస్ట్ బి సమ్ ఫోర్స్ విచ్ విల్ టెల్ us టు డూ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్స్ రాంగ్ కదా. ఓకే. సో మీ ప్లస్ పాయింట్స్ ఆలోచిస్తే మీరు మూవీస్లో కంటిన్యూ అవ్వడానికైనా లేకపోతే అదే ఆ ప్రేక్షకులకి నచ్చడానికైనా మీరు అనుకునే ప్లస్ పాయింట్ ఏంటి మీ నుంచి? నా నుంచి ఐ థింక్ నేను మ్యాక్సిమం నా యాక్టింగ్ జెన్యూన్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ నా చేతిలో ఏముందో అది 100% చేస్తానండి. అంటే నేనంత ఐ డోంట్ బిలీవ్ ఐఎమ్ రియలీ బార్న్ టాలెంటెడ్ లేకపోతే చాలా ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉంది అని నేనేం బిలీవ్ చేయను. బట్ ఐ కెన్ వర్క్ హార్డ్ ఫర్ ఎనీథింగ్. సో అంటే బీట్ మై ప్రజెన్స్ ఆన్ స్క్రీన్ కానీ, అంటే మై లుక్ కానీ, ఏదన్నా సీన్ నాకు ఇచ్చినప్పుడు నేను దానికోసం చేయగలిగింది కానీ, సో ఐ విల్ డూ మై 100%. సో ఆ జెన్యూన్ ఎఫర్ట్ ఆడియన్స్కి కనిపిస్తుంది. సో ఆ ఆడియన్స్ కనిపిస్తుందని నమ్ముతున్నాను. సో మేబీ దట్ ఈస్ ద రీజన్. సినిమాలు కొన్ని వర్క్ అయినా ఒక RX100 తర్వాత ఆ రేంజ్లో ఏది వర్క్ అవ్వకపోయినా ఆడియన్స్ ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ, కమింగ్ టు వాచ్ మీ ఇన్ థియేటర్స్. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ అని నేను నమ్ముతున్నాను. బట్ ఆడియన్స్ విల్ నో ఇట్ బెటర్. ఓకే. ఇంకొకటి ఇందులో టీజర్లో చూసినప్పుడు భజే వాయువేగంలో ఒక టీ కప్ తీసుకొచ్చి పెట్టినప్పుడు మీ ఫేస్ మీదకి అలా ప్యాన్ అయినప్పుడు మీ ఫేస్లో ఒక 2 ఎక్స్ప్రెషన్స్ అనిపించాయి నాకు. అంటే ఒక బాధ, దాంతో కలిపిన ఒక కోపం, కసి, ఏదో చెయ్యాలి అనేది. అది కరెక్ట్గా ఎమోషన్ బాగా కరెక్ట్గా క్యాచ్ అయింది. కొత్తగా అనిపించింది కూడా నాకు కొంచెం కొన్ని ప్లేసెస్లో అంతా. ఇందులో మీకు అనిపించింది ఏంటంటే ఇందులో మీ పర్ఫార్మెన్స్లో వచ్చిన డిఫరెన్స్ అంటే ఎమోషన్స్ అండి. అంటే ఈ క్యారెక్టర్ ఒక చాలా ఎమోషన్ మోయడం అంటారు కదా. ఇప్పటి వరకు చేసిన మూవీస్లో దెర్ వర్ ఎమోషనల్ సీన్స్, దెర్ వర్ ఇంటెన్స్ సీన్స్, బట్ దెన్ ఒక సీన్లో ఉండేవి ఆ పర్టికులర్ ఇంటెన్స్ ఎమోషన్ ఉండే సీన్. బట్ మూవీ అంతా నేను ఒక క్యారీయింగ్ అన్ ఎమోషన్, మనసులో ఒక బాధనో లేకపోతే ఒక బాధ్యతనో హోల్డ్ చేస్తూ దాన్ని బట్టే రియాక్షన్స్ ఇవ్వడం. సో ఐ థింక్ ఇట్ వాస్ అంటే ఒక సీన్ అని చెప్పలేను, సినిమా మొత్తంలో ఆ ఇంటెన్సిటీ కానీ ఆ ఎమోషన్ కానీ నాకే కొత్తగా అనిపించింది. నేను చూసుకుంటున్నప్పుడు నేను తర్వాత మనం చెక్ చేసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ ఈ మూవీలో I felt I was little proud of myself. ఓకే. అయితే RX100 తర్వాత అంతటి ఎమోషనల్ మూవీ చేసింది మళ్ళీ ఇప్పుడే అనుకోవచ్చు. ఎమోషనల్ టచ్ ఎక్కువ ఉంది. ఎస్. కాకపోతే అక్కడ లవ్, ఇక్కడ ఫాదర్. అంటే అది ఒక అంటే ఒక 20 వెరీ యంగ్ బాయ్కి ఉండే ఒక లవ్తో ఉండే ఎమోషన్. ఇది కూడా యంగ్ బాయే, బట్ దెన్ కొంచెం రెస్పాన్సిబుల్. ఆ సిచ్యువేషన్లో తనకున్న
బౌండరీస్, తనకుండే లిమిటేషన్స్, తనకుండే దాంతో తను ఎంత చేయగలడు, ఒక ఇన్స్పిరేషన్ కానీ, ఒక యూనో ఎడ్రినలిన్ కానీ, ద వే హీ వాంట్స్ టు రీచ్ అవుట్ అండ్ డూ, ఆ డిఫరెన్స్ ఉంటుంది రండి. అది కొంచెం క్యూట్గా ఉంటుంది, ఇది కొంచెం మ్యాన్లీగా ఉంటుంది. ఓకే. ఇందులో అంటే నేను ఈ టీజర్ అవి చూసినప్పుడు అనిపించింది అంత అడ్రినల్ రష్తో మొత్తం అంతా ఒక ఫైట్స్ యాక్షన్ ఇంత సీక్వెన్స్ నడుస్తున్నట్లుగా అనిపించింది. దాంట్లో మధ్యలో లవ్ ఆర్ ఈ హీరోయిన్తో ఉండే ఆ సీక్వెన్సెస్ ఏవైనా అవి ఎక్కడ వర్కౌట్ అవుతాయి, ఎలా సెట్ అయ్యాయి అని? అది డెఫినెట్లీ మీరు అన్నట్టు ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారము ఈ ఎమోషన్కి అంటే ఏదన్నా ఒక పర్టికులర్ ఎమోషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సినిమాలో మనం తెచ్చిపెట్టి లవ్ సపరేట్గా సీక్వెన్స్ వేసి దాన్ని ఏదన్నా చేస్తే అది కనెక్ట్ అవ్వట్లేదు. దీనికి దానికి ఇంటర్ రిలేషన్ అన్నట్టు ఆడియన్స్ ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ దట్ ఎవాల్వ్ అయినా బికాజ్ ఆడియన్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ఎవాల్వ్డ్. ఆ ప్రాబ్లం డెఫినెట్లీ ఉంటుంది ఒకవేళ అలా అవుతాయి. సో వీ 100% టుక్ కేర్ దట్ అది ప్రాపర్గా కథలోనే బ్లెండ్ అయ్యేలాగా. ఈవెన్ ఇప్పుడు ఈ అబ్బాయి బస్తీలో ఉంటాడు, ఆ అమ్మాయి అదే కాలనీలో ఉంటుంది. సో వాళ్ళిద్దరూ వాటర్ ట్యాంకర్ దగ్గర కలవడం కానీ, ఇట్స్ సాంగ్ కూడా మేము సాంగ్ ఒకటి రిలీజ్ చేసాము. ఈవెన్ ఆ సాంగ్లో కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ క్యూట్ కెమిస్ట్రీ కానీ ఇట్ ఈస్ ఎక్కడ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేయలేదు. అండ్ తన క్యారెక్టర్ కూడా ఇట్స్ నాట్ జస్ట్ ఓకే తినకొక లవ్ ఉంది అనేట్టే కాకుండా she has something to do in the film and she will be part of the story. సో తను అదొక లవ్ స్టోరీ అన్నట్టే కాకుండా మొత్తం స్టోరీలో మీరు చూస్తే తన హీరోయిన్ క్యారెక్టర్తో పాటే మీరు ఈ స్టోరీ ఫినిష్ చేయగలుగుతారు. సో అది బ్లెండ్ అయి ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆ ప్రాబ్లం మా మూవీలో లేదు. ఏదైతే ఇందులో మెయిన్గా ఇంకొకటి కనిపించింది, అడగాల్సింది కూడా, మన ఇండియాలో క్రికెట్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఆ రేంజ్లో అసలు అంటే ఒక విషయానికి ఫ్యాను అంటే అది క్రికెట్ అని చాలా మంది నుంచి వస్తుంది. అది యూత్ కావచ్చు, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్, ఎవరైనా సరే. ఇందులో మీరు అదే క్యారెక్టర్ ఉంది, ఏంటి దాని ఇంపార్టెన్స్ అసలు? అదే అండి, ఒక మీరు చెప్పినట్టు అదే బేసిక్గా క్రికెట్ సినిమా ఈ రెండు మొత్తం మన ఇండియా అంతా ఎక్కువ ఫాలో అయ్యేది. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో సినిమా క్రికెట్ అనేది మోస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్స్. మీరు క్రికెట్ని సినిమాలో పెట్టారు. యా, సో క్రికెట్ ఈ మూవీలో ఎలాంటిదంటే ఇప్పుడు మనలో నుంచి చాలామంది స్మాల్ టౌన్స్ నుంచి, విలేజెస్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఆర్ కొంచెం లైక్ మెట్రోపాలిటన్ సిటీస్కి ఆర్ వైజాగ్కి ఇలా వచ్చి ఒక సిటీకి వచ్చి పని చేసుకుంటుంటారు. అంటే పని చేసుకోవడంలో కూడా అంటే జస్ట్ పని కాకుండా చాలామంది డ్రీమ్స్తో వస్తారు, అంటే టు అచీవ్ సంథింగ్. ఒకరు సంథింగ్ ఏదైనా యాక్టర్ అవ్వాలని అయ్యి ఉండొచ్చు, లేదా డైరెక్టర్ అవ్వాలనో, లేకపోతే ఇంకేదైనా డ్రీమ్తోనో ఏదైనా పెద్ద బిజినెస్ చేయాలనో. సో అలాంటి ఒక క్యారెక్టర్ ఈ హీరో. వాడు తెలంగాణలో ఒక స్మాల్ విలేజ్ నుంచి క్రికెటర్ అవుదామన్న డ్రీమ్తోని ఇక్కడికి వస్తాడు. సో ఒక క్రికెటర్ అవుదాము అని ఒక నార్మల్ మిడిల్ క్లాస్ స్మాల్ టౌన్ బాయ్ అనుకుంటే తనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, తనకి ఆ ప్రాబ్లమ్స్ని తనకున్న వాటితో ఎలా డీల్ చేయగలుగుతాడు అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో ఆ క్రికెట్ అనేది కూడా ఇది యూజ్ చేసుకుంది ఏదో ఓకే ఇప్పుడు క్రికెట్ పెడితే బాగుంటుంది, స్టైలిష్గా ఉంటుంది అనేది 1% కూడా కాదు. ఆ క్రికెట్ అనేది ఒక ఆ క్యారెక్టర్కి ఉన్న చాలా పెద్ద ఎమోషన్, తన లైఫ్లో ఉండే చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఒక కెరీర్ని మన లైఫ్లో కెరీర్ పట్ల ఒక ఎమోషన్ ఉంటుంది కదా మనకి, ఆ ఎమోషన్ని కూడా చాలా బాగా ట్యాప్ చేశాం. ఓకే. అండ్ ఇందులో బ్యానర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అన్ని మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీస్తున్న యువి క్రియేషన్స్ దీని నుంచి వచ్చారు కాన్సెప్ట్స్. ఇది ఎలా జరిగిందంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? మీరు అప్రోచ్ అయ్యారా, డైరెక్టరా, లేకపోతే వాళ్ళు అనుకుని మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? అంటే నాకు ఇట్ హ్యాపెండ్ ఇన్ 2 years అయినట్టుంది, ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు, 2-3 years అయింది. అదే లైక్ ప్రాజెక్ట్ సెట్ అయ్యి. ఓకే. అంటే బెదుర్లంక కంటే ముందునా ఇది సెట్ అవ్వడం? బెదుర్లంక కంటే ముందే సెట్ అయిందండి. బట్ బెదుర్లంక లైక్ ఫినిష్ షూటింగ్, ఇది షూటింగ్ కూడా అప్పుడు స్టార్ట్ చేసాం. తర్వాత బెదుర్లంకకి ఐ హ్యాడ్ టు గివ్ డేట్స్ ఫర్ బెదుర్లంక
అండ్ ప్రాబ్లమ్ ఏమైందంటే నేను దీంట్లో కొంచెం లాంగ్ హెయిర్ ఉంటుంది, బెదర్లంకలో షార్ట్ హెయిర్ ఉంటుంది. ఓకే. సో అది కట్ చేసుకొని వచ్చేసి దెన్ మళ్ళీ ఐ హ్యాడ్ టు రీగ్రో అండ్ ఫినిష్ దిస్ ఫిలిం. ఇట్ టేక్స్ టైం కదా చాలా. అందుకే టైం పట్టింది కొంచెం. యా బట్ ఇట్ హ్యాపెండ్ 2-3 years అయిందండి. అంటే సెట్ అవ్వడం అన్నాను, షూటింగ్ స్టార్ట్ అవ్వడం అనట్లేదు, సెట్ అవ్వడం అంటున్నాను. అప్పుడే సెట్ అయింది. అండ్ అది నాకు డైరెక్టర్ ప్రశాంత్ యువి క్రియేషన్స్ నుంచి ఇట్లా మీకు కథ చెప్దాం అనుకుంటున్నారు అది అంటే, యా డెఫినెట్లీ అని విన్న ఫస్ట్ సిట్టింగ్లోనే నాకు 100 అంటే నేను ఏదైతే చూస్తున్నానో ఏ టైప్ ఆఫ్ కథలు అయితే, యా ఇప్పుడు ఏదన్నా డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తే చేయను అని కాదు, బెదర్లంక అవి చేస్తాను. బట్ నా ఏజ్కి నాకు డౌన్ ది లైన్ 10 years నన్ను నేను చూసుకుంటున్న దానికి ఏవైతే సినిమాలు ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను, ఎలాంటి ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నా, ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నా అనే దానికి ఇది 100% అలా సెట్ అయి ఉంది. సో ఐ వాజ్ లైక్ డెఫినెట్లీ ఐఎమ్ డూయింగ్ ఇదే, నేను ఇట్లా ఈ టైప్ ఆఫ్ మూవీయే నేను ఇప్పుడు చేద్దాం అనుకుంటుంది, ఈ టైప్ ఆఫ్ కథే చెప్దాం అనుకుంటున్నాను. సో ఐ సెడ్ ఎస్ ఇన్ సింగిల్ సిట్టింగ్ అండ్ ఇమీడియట్లీ 1-2 daysలో లైక్ ప్రొడ్యూసర్స్ని కలిసి అంతా సెట్ అయిపోయింది. ఓకే. RX100 Part 2 ఉండదా? అంటే చాలా మంది దానికి సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, 2 చేసినా చూసేవాళ్ళు. అంటే అది ఒకటండి, చేస్తే చూడడానికి ఉన్నారు కదా అన్న ఇంటెన్షన్తో చేస్తే వర్క్ అవ్వదని నా ఫీలింగ్. RX100 అనేది మేము ఆ రోజు చేసినప్పుడు ఒక జెన్యూన్గా ఒక ఎమోషన్ చెప్పడానికి చేసింది. సో అట్లాంటి ఎమోషన్ ఏదన్నా చెప్పి అది RX100కి సిమిలర్గా ఉండి పేరు పెట్టుకోవచ్చేమో, బట్ నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఇంకా దాన్ని గెలక్ కూడా ఉండడం బెటర్. ఎందుకంటే ఉన్నదాన్ని పరువు తీసుకున్నట్టు అవుతుంది ఏమన్నా టిట్ అవుతే. అంటే నేను ఇది ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఆ డైరెక్టర్ కాంబినేషన్లో పాయల్ రాజ్పుత్ గారు మొన్న ఒక సినిమా చేసి మంగళవారం, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ, కాన్సెప్ట్ వైజ్ అయితే సినిమా బాగుంది. సో ఆ డైరెక్టర్ కాంబినేషన్లో కూడా మీరు మళ్ళీ డెఫినెట్లీ నేను అజయ్ గారు చేద్దామని వీఆర్ ఇన్ టాక్స్, రెగ్యులర్గా కలుస్తుంటాము. ఏదన్నా కథ డెఫినెట్లీ ప్రాపర్గా సెట్ అయిందంటే చేస్తాం. బట్ అది RX100 అన్న టైటిల్ గురించి అంటారు. ఆ టాక్స్ రాలేదు మీకు ఎప్పుడు? లేదండి, ఎందుకంటే ఇంకో మోర్ ఓవర్ సినిమా క్లైమాక్స్కి నేను చనిపోతాను కదా RX100లో. ఇప్పుడు సీక్వెల్ చేద్దామన్నా మళ్ళీ ఏం చేస్తాం ఇప్పుడు, దానికి చచ్చిపోయినాడు మళ్ళీ బతకాలి అని అంటే ఓకే. ఓకే. సో దాన్ని మేము ఎక్స్పెక్ట్ చేయకూడదని ప్రస్తుతం అంటే ఐ డోంట్ థింక్ సో. ఇంకా అజయ్ ఏమన్నా ఎక్స్ట్రాడినరీ ఐడియాతో వస్తే మేబీ, బట్ నా పర్సనల్ ఫీలింగ్ అయితే చేయకపోవడం బెటర్. ఓకే. సరే, కమింగ్ టు పర్సనల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంది? నేను మీ ఫాలో అవుతుంటాను, మీ పోస్ట్లు అవి చూస్తుంటా, బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సరదాగా పెట్టినవి, ఎలా ఉన్నది అని. యా వెరీ గుడ్ అండి. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 years. ఈ 2నా 21లో అయింది. మీ మ్యారేజ్ డేట్ ఎప్పుడు చెప్పండి? November 21st. అది కనుక మర్చిపోతే ఇప్పుడు లేదు, అది 21 అంటే ఇది ఆల్మోస్ట్ 3 years అవుతుంది ఇప్పుడు. యా సో యా బిన్ వెరీ పీస్ఫుల్ అండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొంచెం లైఫ్లో ఫోకస్, డిసిప్లిన్ అవి పెరిగినాయి మ్యారేజ్ తర్వాత. ఓకే. రీజన్స్ ఏంటి అంటే? ఇంకా ఏ కిడ్స్ కూడా అంటే ఏదో తెలియదండి, అంటే మరి నాకు అది ఎగ్జాక్ట్ నేను లైక్ ఇప్పుడు 30 వచ్చినందుక లేకపోతే మ్యారేజ్ అయినందుక, ఐ డోంట్ నో వాట్ ద రీజన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ. బట్ దెన్ ఐఎమ్ నోటీసింగ్ దట్ ఇన్ మై సెల్ఫ్ దట్ మోర్ మెచ్యూర్డ్గా ఉంటున్నా, మోర్ ఫోకస్డ్గా ఉంటున్నా, రెస్పాన్సిబుల్గా ఉంటున్నా, కొంచెం బెటర్ అయ్యా మంచి. అంటే ఇంట్లో మమ్మీ డాడీకి కూడా ముందు మరీ చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించేటండి. ఇప్పుడు కొంచెం సర్లే వీడేదో చెప్తుంటే ఏదో కొంచెం వినొచ్చులే అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి కూడా. ఓకే. సో కంపేర్ చేసుకుంటే మీ వైఫ్ మీరు ఇద్దరిలో ఎవరు ఎక్కువ మెచ్యూర్డ్ అయితే? ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి తనే అని చెప్పాలి. ఓకే. మామూలుగా చిన్న చిన్న వాదించుకుంటుంటారా? డెఫినెట్లీ ఉంటాయి కదండి, అవి లేకపోతే స్పైస్ ఏముంటుంది. రైట్. ఓకే. మీరు వెళ్ళిన అది బెస్ట్ ప్లేస్ ఏంటి ఇద్దరు కలిసి వెళ్ళిన? పెళ్ళైన ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, అప్పుడు షూట్ ఉండింది, అప్పుడు కుదరలేదు నాకు. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ యూఎస్కి వెళ్ళాము, అలాస్కాకి. ఇట్ వాస్ గుడ్. ఓకే. సో మొత్తానికి భజే వాయువేగం ఇది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు అనుకుంటున్నట్లుగా, అంటే నేను ఏదైతే ఇవ్వాలనుకుంటున్నానో అది మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ కరెక్ట్ స్టోరీ దొరికింది అన్నారు కాబట్టి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.